అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శిక్షావల్లి తైత్తరీయోపనిషత్తు, ఇది కృష్ణ యజుర్వేదానికి సంబంధించినది. ఈ ఉపనిషత్తు 3 భాగములు: శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి. శిక్షావల్లినే సాహిత్యోపనిషత్తు అంటారు. ఆనాటి గురుకులాల్లో ఈ ఉపనిషత్తులు ఆధారంగానే విద్యాబోధన చేసేవారు. అనుభవజ్ఞులైన గురువులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండి వారు ఆచరించి చూపి విద్యార్థులను ఇలా ఆచరించండి అని చెప్పేవారు. ఇప్పటి విద్యా విధానంలో ఇటువంటి ఆచరణీయాత్మకమైన విద్య ఎక్కడా కనిపించడం లేదు. పైగా ఆచరించి చూపించవలసిన గురువులే చాలామంది వక్ర మార్గంలో నడుస్తూ విద్యా వ్యవస్థని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ శిక్షావల్లిలో అక్షరాల ఉచ్చారణ గురించి చెప్పబడింది. బ్రహ్మ విద్యా ప్రాప్తికి ఉపాయంగాను సాధనగాను ఉపయోగించే ఉపాసనలను వివరించారు. చదువు పూర్తయిన తర్వాత గురువు గారు శిష్యునికి చేయవలసిన బోధ, ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి, ఎలాంటి ధర్మాలు ఆచరించాలి, ఇలాంటి మంచి విషయాలు చెప్పి సమాజంలోనికి పంపించేవారు. ఇందులో 12 అనువాకములు ఉంటాయి. శిక్షావల్లిలో మొదటి అనువాకము ముందుగా ప్రార్థన ఉంటుంది. ఇందులో మిత్రుడు, వరుణుడు, ఆర్యముడు, ఇంద్రుడు, బృహస్పతి, విష్ణువు మొదలైన అధిష్టాన దేవతలను ప్రార్థిస్తారు. విద్యాభ్యాసం చక్కగా ఎలాంటి అడ్డంకులు రాకుండా జరగాలని మొదటగా శిష్యులు చేసే ప్రార్థన. శరీరంలో అవయవాలన్నీ చక్కగా పనిచేయడానికి కారణభూతులైన దేవతలు వీరిలో మిత్రుడు ప్రాణానికి, వరుణుడు అపానానికి, ఆర్యముడు కనులకు, ఇంద్రుడు బలానికి, బృహస్పతి బుద్ధికి, విష్ణువు శక్తికి. అధిష్టాన దేవతలైన వీరందరూ సహకరిస్తే ఎలాంటి శారీరక బాధలు లేకుండా, మానసిక బాధలకు గురి కాకుండా విద్యాభ్యాసం పూర్తి చేయడం కోసం ఈ దేవతలను ప్రార్థించేవారు. వాయువును ప్రత్యక్ష బ్రహ్మగా చెప్పుకోబడింది. ఇది లేకపోతే జీవం ఉండదు. ఇది 5 రకాలు. ప్రాణవాయువు ముక్కుతో పీల్చే గాలి, అపానవాయువు బరువును క్రిందికి లాగేది, వ్యానవాయువు శరీరం అంతటా వ్యాపించి ఉండేది, ఉదానవాయువు పైకి వ్యాపించే స్వభావం కలది, సమానవాయువు ఆకాశంలో వ్యాపించి ఉన్నది. ప్రార్థన చివరిలో శాంతి 3 సార్లు చెప్పడం జరిగింది. అది 3 రకాల తాపాల ఉపశమనం కోసం. ఆధ్యాత్మిక తాపం, శరీరానికి సంబంధించిన రోగాలు, ఆది భౌతికం, దొంగలు మొదలగు వారి వల్ల కలిగే బాధలు, ప్రమాదాలు, ఆది దైవము, దైవవశం వలన కలిగేవి, యక్ష రాక్షసుల వలన కలిగే బాధలు, ప్రమాదాలు. ఇక 2వ అనువాకంలోని ఉపనిషత్తులు పఠించేటప్పుడు అర్థం పూర్తిగా తెలియాలి. చదవడంలో దోషాలు ఉండకూడదు. శ్రద్ధగా చదవాలి. ఇక్కడ 6 విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వర్ణములు, ఆ నుంచి క్ష వరకు అక్షరములు చక్కగా ఉచ్చరించాలి. స్వరములు, వేదానికి 4 స్వరములు ఉంటాయి. ఇందులో మొదటిది అనుదాత్తము, క్రిందికి నొక్కి పలకడం. రెండవది ఉదాత్తము, సమాన స్థాయిలో పలకడం. మూడవది స్వరితము, పై స్థాయిలో పలికేది. నాలుగవది దీర్ఘస్వరితము, పై స్థాయిలో దీర్ఘంగా పలికేది. ఇది గురుముఖతః నేర్చుకోవాలి. హెచ్చుతగ్గులు మారితే ఉచ్చారణను బట్టి అర్థం మారిపోతుంది. మాత్రలు, మాత్ర అంటే 1/6వ వంతు సెకను కాలము. ఇది 3 రకాలు. హ్రస్వము, ఆ, ఈ, ఉ మొదలగు అక్షరాలకు పట్టే ఉచ్చారణ కాలము. దీర్ఘము, 2 మాత్రల కాలము. మాత్ర అంటే 1/6వ వంతు సెకను కాలం కాబట్టి 1/6 + 1/6 2 మాత్రల కాలము. ప్లుతము, 3 అంతకన్నా ఎక్కువ మాత్రల కాలము. 4వది బలము, కొన్ని అక్షరాలను ఉచ్చరించేటప్పుడు చేయవలసిన ప్రయత్నం. దీన్నే ఓతము అంటారు. 5వది సామము, సమానత్వము, అంటే మరీ వేగంగా కానీ మరీ నెమ్మదిగా కానీ కాకుండా సమానంగా. 6వది సంతానము, సంహిత, అర్థాన్ని అనుసరించి కలిపి చదవడం. ఇక 3వ అనువాకం సంహితోపనిషత్తు. ఇది 5 భాగములు. లోక సంహిత, జ్యోతి సంహిత, విద్యా సంహిత, ప్రజా సంహిత, ఆధ్యాత్మిక సంహిత. 4వ అనువాకంలో
మేధస్సును కోరే సాధకుడు జపించవలసిన మంత్రాలు, సంపదను కోరేవాడు జపించవలసిన మంత్రాలను చెప్పబడుతున్నాయి. ఇందులో ఔంకారం యొక్క మహత్యం చెప్పబడింది. ఇక 5వ అనువాకం. ఇందులో పరబ్రహ్మకు అంగభూతములైన వ్యాహృతులు ఉపాసన చేయబడుతుంది. 6వ అనువాకం. బ్రహ్మను పొందడానికి తగిన స్థానాలు చెప్పబడ్డాయి. 7వ అనువాకం. బ్రహ్మను భూమి మొదలగు 5 పాంక్త రూపాల్లో ఉపాసించడం చెప్పబడుతుంది. 8వ అనువాకంలో ఔంకారాన్ని ఉపాసించడం చెప్పబడింది. ఔంకారము పరబ్రహ్మ స్వరూపము. ఔంకారం నుంచే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ వచ్చాయి. వేదాలను ఔంకారంతోనే ప్రారంభించాలి. ఔంకారంతో చేసే పనులన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. ఔంకారమే బ్రహ్మ అనే భావనతో ఉపాసన చెయ్యాలి. 9వ అనువాకంలో ఉపాసనకు సహాయకారిగా ఉండే స్మార్త కర్మలు తప్పకుండా ఆచరించాలి. ఇవి వృతము, శ్రౌత స్మార్త కర్మలు, స్వాధ్యాయము తాను చదవడం, ప్రవచనము శిష్యులకు బోధించడం ఇది తప్పక ఆచరించాలి. 10వ అనువాకంలో త్రిశంకుడనే బ్రహ్మర్షి ఇలా అంటున్నాడు: సంసారం అనే వృక్షానికి ప్రేరకుడును నేనే, పరమాత్మను, ఆత్మ పదార్థమే అమృతము, నేను మరణం లేనివాడని, కాంతివంతుడను, సర్వజ్ఞుడను, చావు పుట్టుకలు లేనివాడిని, ఆ నేనే పరబ్రహ్మను అని అర్థం. 11వ అనువాకంలో విధులను వివరించడం జరుగుతుంది. వేదాన్ని అభ్యసించిన తర్వాత గురువుగారు శిష్యులకు ఈ అనుశాసనం చేస్తున్నారు: సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి, అసత్యం పలకవద్దు, వివాహం చేసుకుని సంతానాన్ని పొందండి, శరీర ఆరోగ్యం శ్రద్ధ వహించాలి, అధ్యయనం చేయడం మర్చిపోవద్దు, దేవకార్యాలు, పితృకార్యాలు నియమంగా చెయ్యాలి. ఇంకా ఇలాంటి ఎన్నో విధులను గురువు శిష్యునికి ఉపదేశిస్తారు. చివరిగా 12వ అనువాకంలో మొదట చెప్పిందే మళ్ళీ చెప్పబడింది. ఇంతటితో తైత్తరీయోపనిషత్తులో శిక్షావల్లిలో అనువాకములు పూర్తి అయినవి. నెక్స్ట్ వీడియోలో ఆనందవల్లి గురించి తెలుసుకుందాం.